ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదం డాక్టర్ సుచితారెడ్డి చల్ల గారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు కంటి సమస్య అంటే ఏంటి, ఆయుర్వేదంలో ఎలాంటి సొల్యూషన్ ఉంది అనేది తెలుసుకుందాం. రైట్, హాయ్ అండి. హాయ్ అండి. 80% ఆయుర్వేదాన్నే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగా మనం ఐ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఐకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సాధారణ మనిషికి కొంచెం ఐలో క్యాటరేట్ రానివ్వండి, స్క్వింట్ రానివ్వండి, ఇలాంటి వారికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి మన దాంట్లో? చాలా మందికి ఆయుర్వేదంలో కూడా కంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయా అని ఫస్ట్ అడుగుతారు. అయితే ఆయుర్వేదంలో మనకి బీసీ నుండి అంటే సుశ్రుతని అప్పటి నుండి కూడా మనకి మంచి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు అంటే మీరు అడిగిన క్యాటరాక్ట్ కావచ్చు, స్క్వింట్కి కావచ్చు, కంటికి పెట్టే ఒక రకమైనటువంటి అంజనం అంటాం, అంటే కాటుకలు వాళ్ళు వాడేవాళ్ళు ఆ కంటి ప్రాబ్లమ్ని తగ్గించడానికి. సో మనం కూడా ఈ క్యాటరాక్ట్ లాంటి ప్రాబ్లమ్స్లో అవి స్టేజెస్ వైజ్గా ఉంటాయి. క్యాటరాక్ట్ అనేది మనకి ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం ఇచ్చే మెడిసిన్స్ వల్ల దాన్ని పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. అయితే లేటర్ స్టేజ్లో ఈవెన్ సుశ్రుత అంటే బీసీ కాలంలో మాట్లాడినటువంటి ఆయుర్వేదిక్ ఎవరైతే ఆచార్య ఉన్నారో సుశ్రుతుడు కూడా ఎక్స్ట్రా క్యాప్సులర్ నార్మల్గా లెన్స్ అనేది తీయడమే ఆ పద్ధతే టెక్నిక్గా సర్జికల్గానే వాళ్ళు తీసేవారు. సో ఇప్పుడు కూడా మనం ఒకవేళ క్యాటరాక్ట్ ముదిరితే సర్జరీయే అడ్వైస్ చేస్తాము. ఒకవేళ అది ఎర్లీ స్టేజెస్లో ఉంటే మాత్రం డెఫినెట్గా కొన్ని రకాల మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అవి మనం చేయడం వల్ల వాళ్ళ క్యాటరాక్ట్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు, మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు. జనరల్గా న్యూ బోర్న్ బేబీస్కి కూడా క్యాటరేట్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో అది అర్లీ స్టేజే కాబట్టి దానికి వితౌట్ సర్జరీ ఏమన్నా ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉందా? యాక్చువల్గా పుట్టుకతోనే మామూలుగా ఎవరికైతే క్యాటరాక్ట్స్ ఉంటాయో వాళ్ళకి కొన్ని డిఫెక్ట్స్ వల్ల అది ఫామ్ అవుతాయి. అవి ఎర్లీ స్టేజెస్ లాగా ఉండవు. మనకి అంటే క్యాటరాక్ట్స్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. న్యూక్లియర్ క్యాటరాక్ట్, నార్మల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్స్ ఉంటాయి. అయితే పిల్లల్లో వచ్చే క్యాటరాక్ట్స్, ఎర్లీగా వచ్చే క్యాటరాక్ట్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వాటిని డీల్ చేయడము కొంచెం ఏమంటారు సర్జికల్గానే డీల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏజ్ అనేది పైబడుతున్న కొద్దీ వచ్చే క్యాటరాక్ట్ అనేది మనం మెడిసిన్స్తో చాలా బాగా ట్రీట్ చేయగలుగుతాం. అయితే మీరు అడిగినట్టుగా కొంతమంది పిల్లల్లో మాత్రం ఒకవేళ క్యాటరాక్ట్ అనేది ఎర్లీగానే ఉంటే డెఫినెట్గా కూడా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. అంటే సెంట్రల్ క్యాటరాక్ట్స్ ఉంటాయి, న్యూక్లియర్ క్యాటరాక్ట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం డివైడ్ చేస్తాం, దాన్ని బట్టి మనం డెసిషన్ దాని ప్రికాషన్స్ అనేటివి చూడాలంటారు. అవును, అంతే తప్ప పుట్టుకతో వస్తే అది ఎర్లీగా ఉంది అని కాదు. ఓకే, సో ఐదర్ సర్జికల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మెడికల్ గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మోస్ట్లీ పుట్టుకతో వచ్చే క్యాటరాక్ట్స్ సర్జికల్ గానే ఉండేటివే ఉంటాయి. మనకి ఏజ్ పైబడిన తర్వాత ఆఫ్టర్ 50 తర్వాత వచ్చే క్యాటరాక్ట్సే ఏజ్ వల్ల స్లోగా లెన్స్ అనేది ఒపాసిటీ అవుతుంది కాబట్టి మనం మెడిసిన్స్తో దాన్ని ట్రీట్ చేయగలుగుతాం. ఓకే, సో డాక్టర్ గారు, మనం చాలామంది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ చూస్తుంటాము, కళ్ళల్లో వాపు రావడము, కళ్ళు మంట రావడము, అండ్ పెయిన్ ఎక్కువగా, కళ్ళల నుండి వాటర్ రావడము, దురద పెట్టడం, ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో అలాంటి వారికి మన దాంట్లో ఏం ట్రీట్మెంట్ ఉంది? చాలా మంచిగా అడిగారు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద సిమ్టమ్స్ కావు, అంటే అదేం పెద్ద డిసీజ్ కాదు, కానీ రోజువారీ జీవితంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కళ్ళలో ఏదో ఉన్నట్టు గరగర అనిపించడము, ఈవినింగ్ అయితే స్క్రీన్ ఎక్కువ చూసే వాళ్ళకి కళ్ళు బాగా లాగడము, అండ్ కళ్ళలో నుండి వాటర్ రావడము, కళ్ళు ఇచ్చిగా, చాలా మంది పిల్లలు రబ్ చేస్తూనే ఉంటారు. సో అలాంటివన్నీ ఏంటి అని అంటే మనం కొన్ని టెక్నిక్స్ ఫాలో అయినట్టయితే ఈజీగా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలాంటి టెక్నిక్ లైక్ మార్నింగ్ లేవగానే మనందరం కళ్ళు కడుక్కుంటాం. సో కళ్ళు కడుక్కోవడానికి నార్మల్గా మనం వాటరే యూజ్ చేస్తాం. అలా కాకుండా కొంచెం త్రిఫలా వాటర్, అంటే త్రిఫలా పౌడర్ వేసి మరిగించిన వాటర్, లేదా ధనియాలు వేసి మరిగించిన వాటర్, లేదా నార్మల్గా మనకి పంచవృక్షాలు అంటారు, అంటే మర్రి, రావి, జువ్వి ఇవన్నీ కలిపిన పౌడర్ దొరుకుతుంది. ఓకే, అంటే ఆయుర్వేదం స్టోర్ లో ఉంటాయండి. పంచవల్కల చూర్ణం అని దొరుకుతుంది, అంటే 5 చెట్ల యొక్క బెరడు మనకి దొరుకుతుంది పౌడర్ లాగా. దాన్ని కూడా మరిగించుకొని ఆ వాటర్ చల్లారిన తర్వాత ల్యూక్ వామ్గా ఉన్నప్పుడు మనం కడుక్కుంటే, ఇప్పుడు మీరు అడిగిన ఇచ్చింగ్ కావచ్చు,
వాటరింగ్ కావచ్చు, రెడ్నెస్ దురద కావచ్చు, రావడం కానీ. పెయిన్ కావచ్చు, చాలా అట్లా ఇట్లా తీసి పాడేసినట్టు తగ్గుతాయి ఎంత అంటే కడుక్కోవడం తొందరగా. అంటే ఎలా, దాన్ని ఏమైనా వాటర్ లో దాన్ని ఫస్ట్ బాయిల్ చేయాలి వాటర్ లో. అంటే ఒక Okay. 200 ml వాటర్ తీసుకుంటే ఒక 1 to 2 grams పౌడర్ వేసి ఒక 5 to 10 minutes మరిగిన తర్వాత వడపోసుకొని దాన్ని మీరు చిన్న కప్స్ ఉన్నాయనుకోండి, కప్స్ లో పోసి ఐ కప్స్ దొరుకుతాయి మనకి, మామూలు అపోలో ఫార్మసీస్ లో కూడా చిన్న కప్స్ దొరుకుతున్నాయి. దాంట్లో పోసి కళ్ళు పెట్టేసి కళ్ళు మూసి తెరిసి చేయొచ్చు. లేదు భయం ఉంది ఎవరికన్నా, అమ్మో కళ్ళులో పోతే ఏమవుతుందో అన్న భయం ఉంటే కళ్ళు మూసి కూడా ఉంచొచ్చు. కళ్ళు డ్రాప్స్ వైజ్ కూడా డైరెక్ట్ గా వేసుకోవచ్చా? డ్రాప్స్ వైజ్ గా వేస్తే అవ్వదు, ఎందుకంటే ఇవన్నిట్ల మీద కూడా మనకి ఏంటంటే కొంతమంది Dirty ఇచ్చింగ్ ఉన్న ఏమైనా వాళ్ళకి ఉన్నప్పుడు, okay. మొత్తం ఫ్లేక్స్ లాగా కొంచెం ఏమంటారు ఎలర్జిక్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ లాగా అవుతాయి అన్నమాట. ఓకే. వాటికి మీరు కన్నుని దాంట్లో ఒక 2 to 3 minutes జస్ట్ ఇట్లా పెట్టేసి క్లోజ్ చేసి ఉంచితే ఆ వాటర్ అంతా అక్కడ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి 2 to 3 minutes చాలా బాగా రిలీఫ్ వస్తుంది మనకి. 1 to 2 days లోనే మంచి రిలీఫ్ అనేది రిజల్ట్ కనిపిస్తుంది. త్రిఫలా వాటర్ అయితే మీరు అన్నట్టుగా ఐ డ్రాప్స్ లాగా కూడా వేసుకోవచ్చు, ఎక్కువ ఇరిటేషన్ ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనం కళ్ళల్లో చాలా డ్రైనెస్ ఎక్కువగా ఉన్న వారికి మన ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? డ్రైనెస్ అనేది మెయిన్గా ఏంటంటే ఎందుకు వస్తుంది అన్నది ఇంపార్టెంట్. దేనికైనా కూడా కొంతమందికి ఏంటి అంటే ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల డ్రైనెస్ ఉంటుంది. కొంతమంది అసలు స్క్రీన్ టైంలో కొన్ని ఫాలో అవ్వాల్సినవి అసలు ఫాలో అవ్వరు. అంటే ఏం ఫాలో అవ్వాలి? కంటిన్యూస్గా స్క్రీన్ చూడకూడదు ఎప్పుడు కూడా. అంటే నార్మల్గా మనం ఎవరినైనా మాట్లాడేటప్పుడు కావచ్చు బ్లింక్ చేస్తూ ఉంటాం కదా, అలాగే మనం స్క్రీన్ చూసేటప్పుడు అలా చెయ్యం, ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు మీరు మొబైల్ చూసినా లేకపోతే ఏదైనా వర్క్ చేసినా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది కాబట్టి అసలు బ్లింక్ చేయం. దానివల్ల ఏమవుతుందంటే మన కంట్లో ఒక మ్యూకస్ లేయర్ అండ్ వాటర్ లేయర్ రెండు కలిపిన ఒక లేయర్ ఉంటుంది. అది ఏంటి అంటే కళ్ళని ఎప్పుడు లుబ్రికేషన్ చేస్తూ ఉంటుంది. అంటే కళ్ళని ఎప్పుడు అంటే మనకి ఏమంటారు మంచిగా షైనీగా ఉండడానికి, కళ్ళు వాటరీగా ఉండడానికి ఆ లేయర్ యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా కళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటామో అది తొందరగా ఎవాపరేట్ అవుతుంది. నార్మల్గా కంటిన్యూస్గా ఆ లేయర్ సీక్రెట్ అవుతూ ఉంటుంది, ఎక్కువ అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. కానీ మనం ఎక్కువసేపు ఓపెన్ చేసే కళ్ళను ఉంచినప్పుడు అది ఎక్కువ ఎవాపరేట్ అవ్వడం వల్ల కళ్ళు డ్రై అవుతాయి. కళ్ళు డ్రై అవ్వడం అనేది మెల్లిమెల్లిగా స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ ఎక్కువ డ్రైనెస్ అయితే మనకి కార్నియల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే డ్రైనెస్ ఎక్కువ రాకుండా ఉండాలంటే ఒకటి మనం స్క్రీన్ టైంని తగ్గించుకోవాలి వీలైతే, లేదు అంటే అట్లీస్ట్ స్క్రీన్ టైం ఉన్నా కూడా దాంట్లో ఫాలో అవ్వాల్సిన ఈ 20-20-20 రూల్ చెప్తాం అందరం కూడా. మీరు 20 minutes స్క్రీన్ టైం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అంటే చాలా మంది కూడా సిస్టమ్ కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఏదైనా ఫోన్లో కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది ఉంటారు, సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టు అయితే అలాంటి వారికి అయితే తప్పనిసరిగా చేయాల్సి వస్తుంటుంది కదా. అందుకే అంటున్నాను, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ 20-20-20 రూల్ ఫాలో అవ్వాలి. అంటే 20 minutes మీరు స్క్రీన్ చూసిన తర్వాత అట్లీస్ట్ 20 seconds అన్న 20 feet దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తే కళ్ళు రిలాక్స్ అవుతాయి. ఎందుకంటే మన కళ్ళు దగ్గరవి చూసినప్పుడే స్ట్రెయిన్ అవుతాయి, దూరం చూసినప్పుడు కళ్ళు రిలాక్స్ అవుతాయి. అందుకని అది ఫాలో అవ్వాలి. రెండవది, ఎవరైతే మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, తప్పదు వాళ్ళకి 10 to 12 hours ఖచ్చితంగా చేసేవాళ్ళు వాళ్ళ ఫుడ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి, విటమిన్ ఏ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఇంటర్నల్గా మనం తీసుకోవడంతో పాటు ఎక్స్టర్నల్గా కూడా కంటికి రెగ్యులర్గా గీ అప్లై చేసుకోవడం, ఐ డ్రాప్స్ మాయిస్ట్గా ఉన్న డ్రాప్స్ ఉంటాయి. గీ అన్నారు కదా, గీ కూడా అప్లై చేస్తారా? ఎక్స్టర్నల్ గా కంటికి మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ స్టడీస్ కూడా ఉన్నాయి. మనం క్యాస్టర్ ఆయిల్ కంటి లోపట వేయమని చెప్పాము, ఎందుకంటే 100% థిక్ క్యాస్టర్ ఆయిల్కి ఏమవుతుందంటే చాలా ఇరిటేషన్ ఉంటుంది నార్మల్గా. కానీ మీరు కంటికి చుట్టూ కూడా అప్లై చేసుకోవడం వల్ల దానికి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే అది కంటి లోపటికి అంత ఎక్కువ వెళ్ళదు కాబట్టి అబ్జార్ప్షన్ అనేది మనకి మంచిగానే, అంటే లిడ్ నుండి కూడా ఉంటుంది కాబట్టి సో మనకి ఇంప్రూవ్మెంట్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఎవరికైతే ఈ డ్రైనెస్ ఉంటుందో వాళ్ళకి ఒకవేళ మనం బాడీ టైప్ చూస్తాం అన్నట్టు, అందరికీ క్యాస్టర్ ఆయిల్ పెట్టుకోండి, అందరు గీ పెట్టుకోండి అని చెప్పము. వాళ్ళని చూస్తే అంటే జనరల్గా చూస్తే వాళ్ళది వాత టైప్ ఆఫ్ బాడీ అనుకుంటే ఆయిల్ ఎక్కువ శాతం మనం సెలెక్ట్ చేస్తాం. లేదు వాళ్ళకి బాడీలో హీట్ ఎక్కువ ఉంటుంది, చాలా నార్మల్గా హీట్ బ్లిస్టర్స్ వస్తాయి, బాగా డ్రైనెస్ అనిపిస్తుంది, అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకైతే నెయ్యి పెట్టుకోమని చెప్తాం అరౌండ్ ద ఐ. అండ్ ఇంటర్నల్గా కూడా తాగడానికి కూడా వీక్లీ 2 times నెయ్యి
పిత్తం Direct ఎక్కువ గానా? ఉన్న వాళ్ళు హాట్ వాటర్లో హాట్ వాటర్ ఆయిల్ నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి ఒక కలుపుకొని తాగాలి. స్పూన్ నెయ్యి ఒక కప్ హాట్ వాటర్లో కలుపుకొని తాగడం, లేదా ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ఒక కప్ హాట్ వాటర్లో. అంటే రెగ్యులర్గా కాదు, వాళ్ళకున్న డ్రైనెస్ని బట్టి, అంటే ఎంత లెవెల్ ఆఫ్ డ్రైనెస్ ఉంది అన్న దాన్ని బట్టి ఆ ఫ్రీక్వెన్సీ మనం చూసి చెప్తాం. కంటిని ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత అది చూసి చెప్తాం. అప్పుడు డెఫినెట్గా ఆ డ్రైనెస్ నుండి వాళ్ళు కంప్లీట్గా మంచిగా బయటికి Okay. రావచ్చు న్యాచురల్గా. ఓకే. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, అసలు నేత్ర తర్పణం అంటే ఏంటి? ఇది చాలా మంది కూడా చేయించుకోవచ్చా, లేకపోతే కొంతవరకే కంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చేయించుకోవాలా? కంటికి సంబంధించి చెప్పినటువంటి ట్రీట్మెంట్స్లో నేత్ర తర్పణం ఒకటి. అంటే Okay. ఎప్పుడైతే మజిల్స్ నర్వ్స్ వీక్ అవుతూ ఉంటాయో వాటిని నరిష్ చేయడానికి ఆయుర్వేదిక్లో మనం తర్పణము అన్న ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. దీంట్లో ఏంటి అంటే మంచి మెడికేటెడ్ ఘీని కంట్లో కొంచెం పోసి కొంచెం సేపు ఉంచుతారనమాట. అంటే కంటి చుట్టూ కూడా పిండితో గోడలాగా కట్టి దాంట్లో స్టెరైల్ కండిషన్లో మంచిగా ల్యూక్ వార్మ్ చేసి కంట్లో నెయ్యి పోస్తారు. సో మన కళ్ళలో అయినా కావచ్చు, మన బాడీలో ఉన్న ఏది కూడా లిపిడ్ పర్మెబుల్ ఉంటుంది, ప్రతి సెల్ కూడా. సో ఎప్పుడైతే మనం ఈ నెయ్యితో కూడిన మెడిసిన్స్ అనేది మనం పంపిస్తామో అప్పుడు తొందరగా, అంటే లైక్ ఆప్టిక్ ఎట్రోపీ కండిషన్స్లో, మీరు అడిగినటువంటి స్క్వింట్ కండిషన్స్లో, అండ్ కొన్ని రకాల డ్రైనెస్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న డ్రైనెస్ లాంటి కండిషన్లో ఈ అక్షితర్పణం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అంటే అంతవరకు వాళ్ళకి నా దగ్గరికి వస్తారు కొంతమంది పేషెంట్స్, ఎన్నో ఇయర్స్ నుండి వాళ్ళకి డ్రైనెస్లో డ్రాప్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా ఇబ్బంది పడుతూ ఈవెన్ కళ్ళు కూడా మనలాగా ఓపెన్ చేయకుండా మూసుకుపోయే స్టేజ్ కూడా వస్తుంది అన్నట్టు. అంటే ఎక్కువ ఓపెన్ చేస్తే డ్రైనెస్ ఇంకా వాళ్ళకి మంట ఎక్కువ అవుతుంది అన్నట్టు. అలాంటి కండిషన్స్లో కూడా మనం ఈ అక్షితర్పణం జస్ట్ ఒక 5 days సిట్టింగ్ చేయగానే ఎన్నో ఇయర్స్ నుండి ఉన్నటువంటి ఆ మంట, ఫారెన్ బాడీ సెన్సేషన్, కళ్ళలో నుండి నీళ్లు రావడం, ఇవన్నీ చాలా బాగా తగ్గిపోతాయి. అంత ఎఫెక్టివ్గా అక్షితర్పణం పనిచేస్తుంది. కానీ దీన్ని మెడికల్గా అండర్ డాక్టర్ సూపర్విజన్లోనే చేయించుకోవాలి. అండ్ ఏ కండిషన్లో ఇది చేయించుకోవాలన్నది కూడా ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్గా అక్షితర్పణం చేసుకోకూడదు. ఫస్ట్ ప్రికాషన్స్ ఉంటాయి. స్టేజ్ ఆఫ్, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కండిషన్స్లో, కంటికి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదా కంట్లో ఉన్నటువంటి కొన్ని రకాల డిసీజెస్లో వీటిని చెయ్యము. కళ్ళని మనం ఒకసారి అవన్నీ టెస్ట్ చేసుకున్నాకే ఈ అక్షితర్పణం అన్న ట్రీట్మెంట్ చేస్తాం. అది ఎంత ఎఫెక్టివో అది అందరికీ చేయకూడదు అన్నది కూడా అంతే వాల్యూ అయిన పాయింట్ ఇక్కడ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుచిత గారు. కంటికి సంబంధించి చాలా బెస్ట్ రెమెడీస్ చెప్పారు మీరు. అండ్ ఆయుర్వేదంలో మామూలుగా క్యాటరేట్ ఉన్న వాళ్ళకు, స్క్వింట్ ఉన్న వాళ్ళకు కూడా, అర్లియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ. అది 50% ఉంటే మాత్రమే సర్జికల్ స్టేజ్కి వెళ్ళాలి. ఐదర్ అర్లియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆయుర్వేదంలో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉందని సుచిత గారు చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్.